హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, చాలామంది ఎసిడిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. కానీ వారికి ఎటువంటి ఆహారం తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది అనేది విషయం తెలియదు. కాబట్టి ఏ ఆహారం తీసుకోకూడదో అలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఎసిడిటీ ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లమ్ సహజంగా వయసు పైబడ్డ వారిలో చూస్తూ ఉంటాము. అండ్ మన స్టమక్లో అంటే ఉదరంలో సహజంగానే హెచ్సిఎల్ అనే యాసిడ్ ప్రొడక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు జిఈఆర్డి కండిషన్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే ఆ డిసీజ్లో ఏం జరుగుతుందంటే, తీసుకున్న ఆహారం అంతా కూడా పైకి తంతు ఉంటుంది, అంటే ఈసోఫేగస్ దగ్గరికి తంతు ఉంటుంది. సో దానివల్ల మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అని, అంటే గుండె మండినట్టు అనిపించడం, గొంతంతా మంట, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో తీసుకున్న ఆహారంతో పాటు ఉదరంలో ప్రొడ్యూస్ అయిన హెచ్సిఎల్ యాసిడ్ అనేది పైకి వచ్చినప్పుడు మనకి జిఈఆర్డి సిమ్టమ్ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చూస్తూ ఉంటాము. అయితే ఇది ఎప్పుడు వస్తుంది అంటే కనుక, ఎలాంటి ఆహారం తీసుకుంటే వస్తుందంటే, ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్, ఎవరైతే బాగా ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటారో, లేకపోతే స్పైసీ ఫుడ్స్, బాగా మసాలాలు ప్రతిరోజు తరచూ ఎక్కువగా తినే అలవాటు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ గుండె మండినట్టు కానీ, యాసిడ్ బర్న్ అంటే హార్ట్ బర్న్ సిమ్టమ్స్ కానీ, ఎసిడిటీ అనే ప్రాబ్లం అని కానీ కనిపిస్తూ ఉంటుంది. కారాలు ఎక్కువ తినేవాళ్ళు, చిల్లీ పౌడర్ కానీ, లేకపోతే మిరియాలు కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ ఎస్పెషలీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పొటాటో చిప్స్, కొంతమందికి ఐస్ క్రీమ్ తిన్నా, ఇలాంటి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి కన్స్యూమ్ చేసినప్పుడు వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఈ యాసిడిటీ వస్తుంది. అదేవిధంగా కార్బనేటెడ్ బీవరేజెస్ కానీ, సోడాలు కానీ, ఇలాంటివి కన్స్యూమ్ చేసినా కూడా ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువగా పచ్చళ్ళు ఎక్కువగా తరచుగా ప్రతిరోజు నిల్వ ఉంచిన పచ్చళ్ళు తీసుకున్నా కూడా అందులో ఉండే హై చిల్లీ కంటెంట్ వల్ల, అంటే కారం ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఎసిడిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఎసిడిటీ రాకుండా ఉండాలి అంటే కనుక వాళ్ళు తక్కువ యాసిడ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. ఈ సిట్రస్ వెరైటీస్ తీసుకున్నా కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే నిమ్మజాతి పండ్లు, నిమ్మకాయ కానీ, లేకపోతే ఆరెంజెస్ కానీ, టొమాటోలు కానీ, వాటిలో ఎక్కువ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ యాసిడ్ బర్న్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది, హార్ట్ బర్న్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, సీజనింగ్స్ అవాయిడ్ చేయాలి, చిల్లీస్ అవాయిడ్ చేయాలి, కార్బనేటెడ్ బేవరేజెస్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. సో వాళ్ళు మిరియాలు కానీ, అంటే పెప్పర్ కూడా వాళ్ళు ఆహారంలో తగ్గించి తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ యాసిడ్ ప్రాబ్లమ్ని ఎలివేట్ చేస్తాయి. కాబట్టి వారి ఆహారంలో ఇవేమీ లేకుండా చూసుకున్నట్లయితే యాసిడ్ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు. అండ్ చాలామందికి తిన్న వెంటనే పడుకునే అలవాటు కూడా ఉంటుంది. సో తిన్న వెంటనే పడుకోకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దానివల్ల కూడా ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్గా తిన్న వెంటనే లై డౌన్ పొజిషన్లో ఉండకూడదు ఫ్రెండ్స్. సో నేను చెప్పిన ఆహారాలన్నీ కనుక ఖచ్చితంగా అవాయిడ్ చేసినట్టయితే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి తగ్గించుకోవచ్చు. అయితే వాళ్ళు తక్కువ, అంటే అన్ని దుంపలు కూరగాయలు తినొచ్చు. అండ్ చాలామందికి, కొంతమందికి పల్సెస్ కూడా పడవు, అంటే పప్పులు కన్స్యూమ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ పట్టేయడం అనేది చూస్తూ ఉంటాము. సహజంగా నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఈ 4 గ్యాసెస్ స్టమక్లో మనం తీసుకునే కంటెంట్ని బట్టి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ గ్యాస్ అనేది ఐదర్ రెక్టమ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది, లేకపోతే తేన్పుల రూపంలో బయటకు రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ ఉండి, అలాంటి వాళ్ళు కనుక నేను చెప్పిన ఆహారం తీసుకుంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువైపోయి తర్వాత ఈ గొంతంతా మండడం కానీ, అక్కడ ఈసోఫెజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, ఫెజైటిస్ అంతా కూడా కొట్టుకుపోయినట్టు అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్స్ అన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్. అవాయిడ్ చేసినట్లయితే ఎసిడిటీ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు. హోప్ ఈ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మీకు ఉందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఫాలో అయ్యి చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.